రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సౌదీ బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితుల గురించి సమాచారం తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని అధికారులతో తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు మాట్లాడి వివరాలు సేకరించారు. అటు సౌదీ బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సహాయ చర్యల కోసం ఇక సచివాలయంలోని కంట్రోల్ రూముల్లో 917997959754 అలాగే 919912919545 హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశారు. సౌదీ రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న మదీనాకు యాత్రికులు బస్సులో వెళ్తుండగా ఇక ముఫరాహత్ వద్ద ప్రమాదానికి గురైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 సమయంలో బదర్ మదీనా మధ్య బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దాంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. సౌదీ మృతుల్లో ఎక్కువగా హైదరాబాదీలే ఉన్నారు. మల్లేపల్లిలోని బజార్ ఘాట్ కు చెందిన 16 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. మల్లేపల్లి ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లిన వారంతా మృతి చెందటంతో మల్లేపల్లిలో విషాద ఛాయలలుముకున్నాయి. ఇక యాత్రికులు మల్లేపల్లి ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా స్థానిక యాత్రికులతో పాటు టోలీ చౌక్, టపాచబ్రత్ర ప్రాంతానికి చెందిన మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, వరుసగా అవుతున్నటువంటి ఈ ఘటనలను ఎలా తీసుకోవాలి? అటు చూస్తే అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏం చెబుతున్నారు? సౌదీలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికైతే 42 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అఫీషియల్ గా ఒక తప్ప 42 మంది అయితే మరణించారు. ఇలా మక్కా ప్రార్థనలు ముగించుకొని మదీనాకు వెళ్తున్నటువంటి బస్సు డీజిల్ ట్యాంకర్ అయితే ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ ఒక్కసారిగా మంటలు చేరడంతో 42 మంది యాత్రికులు ఒక్కసారిగా సజీవ దహనం అయితే అయ్యారు. ఇందులో 20 మంది పిల్లలు, మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మృతుల్లో ఎక్కువ హైదరాబాద్ వాసులుగా ఉండడం ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా దీని మీద దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికప్పుడు అంటే ఉన్నతాధికారులకు కూడా సూచించి ప్రతి విషయాన్ని కూడా పెట్టుకోవాలి. అదే ఎమర్జెన్సీ కూడా టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే హైదరాబాద్ చెందినటువంటి వారు ఏదైతే టికెట్లు బుక్ చేసుకున్నారో అందరినీ కూడా గుర్తించడం జరిగింది. సౌదీలో ఇప్పటికీ దీంట్లో మృతులు కొంతమంది పేర్లు అయితే తెలుస్తున్నాయి. మొత్తం వీళ్ళంతా కూడా హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్ చెందిన 16 మందిగా అయితే గుర్తించడం జరిగింది. మృతులు రహమునిసా, రెహమద్ది, షహనాజ్ బేగం, గౌసియా బేగం, ఖాదిర్ మహమ్మద్, మొహమ్మద్ మౌలానా, అలాగే షోయబ్ మహమ్మద్, సోహెల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, పర్వీన్ బేగం, జహన్ బేగం, అలాగే మహమ్మద్ అలీగా కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అంటే ఎక్కడ టికెట్ బుక్ చేసుకున్నారు అలా ప్రమాదం గురించి మనం ఒకసారి మాట్లాడుతున్నట్లయితే బస్సులు అంటే ఇటు సౌదీలో మదీనాలో యాత్ర ముగించుకొని అంటే సౌదీలో యాత్ర ముగించుకొని వాళ్ళ మదీనా నుండి 160 కిలోమీటర్ దూరంలో మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో రాత్రి 11:15 ఈ ఘటన అయితే జరిగింది. మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి విషయాలు అయితే తెలుస్తున్నాయి. దీనిపైన ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో పాటు ఇటు మంత్రి అజారుద్దీన్ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా విషయాలపైన అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలని ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. దీనిలో అంటే ఆల్ మీడియా ట్రావెల్ ద్వారా ఈ 16 మంది కూడా టికెట్ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మల్లేపల్లిలోని ఆల్ మీనా ట్రావెల్స్ పైన అలాగే జోన్ ట్రావెల్స్ పైన 2 సెంటర్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. దాంట్లో 42 మంది మొత్తం అక్కడికి వెళ్ళిన వారైతే దాంట్లో మొదటగా ఆల్ మీనా ట్రావెల్ ద్వారా 16 మంది, అలాగే ఫ్లై జోన్ ట్రావెల్ ద్వారా 24 మంది వీరంతా కూడా బుక్ చేసుకున్నారు. అదే మన ఆసిఫ్ నగర్ లోని జిల్లా ప్రాంతానికి చెందిన వారు ఇటు ఫ్లై జోన్ ట్రావెల్స్ మేదీపట్నంలో ఏదో అక్కడ నుంచి కూడా టికెట్లు కూడా బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా
అంటే తమ వారు ఎలా ఉన్నారు అంటే ఇంకాస్త నమ్మకం కుదరకపోతుంది. అంటే వాళ్ళు చనిపోయారంటే వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా నమ్మని పరిస్థితి. ఇప్పటికే ట్రావెల్ ఆఫీస్ కి వెళ్ళడం జరుగుతుంది. ట్రావెల్ ఆఫీస్ దగ్గర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏదైతే ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు దీనిపైన విషయాలు చూస్తుంది. ఇటు మాజీ ముఖ్యమంత్రి చూసుకున్నట్లయితే డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా ఆచూకీ తెలిసిందా? డ్రైవర్ మృతుల్లో ఉన్నారా ఏంటి? అంటే దీంట్లో ఇంత పెద్ద ప్రమాదంలో ఒక్కరు మినహా దాదాపు బస్సులో ఉన్నటువంటి అందరూ మరణించినట్టు తెలుస్తుంది. మరి ఆ ఒక్కరు ఎవరు అనేది డ్రైవర్ విషయం అయితే ఇంకా అధికారికంగా ఏదో చెప్పలేని పరిస్థితి. అసలు డ్రైవర్ ఉన్నాడా లేకపోతే డ్రైవర్ కూడా ప్రమాదంలో చనిపోయాడా ఇవన్నీ కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే దీంట్లో ఈ ప్రమాదం పైన ఇంకా ఉన్నత అధికారులతో పాటు ఇటు ఎంబసీ అధికారులతో పాటు ఇప్పటికే ప్రభుత్వ అధికారులు అయితే ఇటు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారిగా 42 మంది దిగ్బాధ చేసినట్టుగా ఇటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దిగ్బాధ వ్యక్తం చేశారు. మరి దీనిపైన ఇంకా అప్డేట్ తెలియాల్సి ఉంది. అసలు మరి ఇంకా హైదరాబాద్ వారైనా అంటే ఇప్పటి వరకు అయితే కొంత తేలు అభిషేకంగా తెలుసా ఏ ట్రావెల్ నుంచి ఎంతమంది టికెట్లు బుక్ చేసుకున్నారు ఇంకా విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఓకే, రైట్ మహేందర్. రైట్, థ్యాంక్ యూ మహేందర్. इसमें हमारे सुसरे साहब थे, एक मोहम्मद मौलाना बोल के, और एक हमारे साड़ू साहब बड़े जो एम.ए. खदीर नाम है उनका, और उनका बच्चा अब्दुल शोएब, और उनके मम्मी गौसिया बेगम, और दीगर 2 हमारे साड़ू के वालदा थे, और एक साड़ू के वालदा उनके सिस्टर, और टोटल 7 जने हमारे साथ जने हैं। बाकी 44 मेंबर्स थे। उसके अंदर जो है एक ड्राइवर और मोहम्मद शोएब जो 25 साल के हैं उन्होंने कूद गए, बाकी ये सब जल गए, एक्सपायर हो गया बल्कि वो रहे। वहाँ से ये इन्फॉर्मेशन आई अपने को। अभी तक आपके मेंबर्स में से कितने बच्चे हैं? कितने बच्चे नहीं, पूरे बड़े ही है। आप कहाँ के हैं आप लोग? आसिफ नगर जिरा। ये कौन से ट्रैवल से जा रहे हैं? अलमक्का ट्रैवल्स। इसमें से एजेंट मतलब जो एजेंट हमारे सुसरे साहब थे। वो बच्चा आपके रिलेशन में? हाँ, रिलेशन में भांजा होना, साली का बच्चा भांजा होना। हॉस्पिटल में बस यही चाह रहे कि यहाँ से जो हमारे और एक बच्चा और 4-5 लोग जिसके भी एक्सपायर हो वो लोग जाना चाह रहे हैं उनको, ताकि जल्द से जल्द कार्रवाई करके उनको वहाँ भिजाने की चाहिए था। ये पैकेज कितने का था? 96,000 का पैकेज पर हेड पर। ये आप लोग जो हमारी फैमिली के 7 जने थे। 7 लोग कहाँ के रहने वाले हैं सब? यही आसिफ नगर जिरा। फैमिली मेम्बर्स को हयात दे, उनको अल्लाह जल्द सेहत दे, शिफा दे, अल्लाह उनकी हिफाजत फरमाए, ये हमारी बस दुआ है। इसमें हमारे सुसरे साहब थे, एक मोहम्मद मौलाना बोल के, और एक हमारे साड़ू साहब बड़े जो एम.ए. खदीर नाम है उनका, और उनका बच्चा अब्दुल शोएब, और उनके मम्मी गौसिया बेगम, और दीगर 2 हमारे साड़ू के वालदा थे, और एक साड़ू के वालदा उनके सिस्टर, और टोटल 7 जने हमारे साथ जने हैं। बाकी 44 मेंबर्स थे। उसके अंदर जो है एक ड्राइवर और मोहम्मद शोएब जो 25 साल के हैं उन्होंने कूद गए, बाकी ये सब जल गए, एक्सपायर हो गया बल्कि वो रहे। वहाँ से ये इन्फॉर्मेशन आई अपने को। अभी तक आपके मेंबर्स में से कितने बच्चे हैं? कितने बच्चे नहीं, पूरे बड़े ही है। आप कहाँ के हैं आप लोग? आसिफ नगर जिरा। ये कौन से ट्रैवल से जा रहे हैं? సౌదీ బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద బాధితుల గురించి సమాచారం తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని అధికారులతో తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు మాట్లాడి వివరాలు సేకరించారు. అటు సౌదీ బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రభుత్వం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. సహాయక చర్యల కోసం సచివాలయంలోని కంట్రోల్ రూముల్లో 917997959754 అలాగే 919912919545 హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశారు. సౌదీ రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఇక ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకుని ఇక మదీనాకు యాత్రికులు బస్సులో వెళ్తుండగా ముఫరాహత్ వద్ద ప్రమాదానికి గురైంది బస్సు. ఇక భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 సమయంలో బదర్ మదీనా మధ్య బస్సు డీజిల్
ట్యాంకర్ ను ఢీకొట్టింది. ఇక దాంతో బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. సౌదీ మృతుల్లో ఎక్కువగా హైదరాబాద్లే ఉన్నారు. ఇక మల్లేపల్లిలోని బజార్ ఘాట్ కు చెందిన 16 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. మల్లేపల్లి ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లిన వారంతా మృతి చెందడంతో మల్లేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాత్రికులు మల్లేపల్లి ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా స్థానిక యాత్రికులతో పాటు టోలీ చౌక్, టపాచా బృత్రా ప్రాంతానికి చెందిన మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సౌదీ అరేబియా బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు.